నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ మా ఊరి భైరవకోన. మా ఊరి భైరవకోన విఏ ఆనంద్ గారి డైరెక్షన్లో సందీప్ కిషన్ గారి హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్గా మన ముందుకు వచ్చేసింది. విఏ ఆనంద్ గారి పేరు పెద్ద తెలియకపోవచ్చు, కానీ ఆయన సినిమాలు మాత్రం మంచి హిట్లు వచ్చున్నాయండి. డిస్కో రాజా, ఎక్కడికి పోతా చిన్నవాడ, ఒక క్షణం, సందీప్ కిషన్ గారితో ఇంతకుముందు టైగర్ లాంటి సినిమాలు ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సందీప్ కిషన్ గారితో కలిసి మన ముందుకి మా ఊరి భైరవకోన అంటూ వచ్చేసారు. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా ఉందండి. మిస్టరీలతో, వెన్నెల కిషోర్ కామెడీలతో, ఇంటర్వ్యూల వరకు వచ్చేసేసరికి మంచి ట్విస్ట్తో మన ముందుకు వచ్చేసింది. కానీ సెకండ్ హాఫ్ కాస్త తగ్గిందండి. కొద్దిగా స్లో రన్నేషన్లో ఉంది. అక్కడక్కడ ప్రెడిక్టబుల్, క్లైమాక్స్ అయితే కంప్లీట్గా ప్రెడిక్టబుల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించింది. సాంగ్స్ కూడా అక్కడ వినడానికి చాలా ఆనందంగా ఉన్నాయి. ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఉందండి, దాని గురించి నేను ఇప్పుడే చెప్పేశాను అనుకో, నేను స్పాయిలర్గా మిగిలిపోతా. అందుకే దాని గురించి మనం పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే సందీప్ కిషన్ గారి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు కొన్ని ఫెయిల్ అయ్యిండొచ్చు, కానీ ఎప్పుడు రొటీన్ స్టోరీలు తీసుకున్నారనే మార్క్ మాత్రం ఆయనకి ఎప్పుడూ లేదండి. కొత్తగా ఏదో ఒక స్టోరీ తీసుకొస్తూ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ సిన్సియర్గా ఉన్న యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే సందీప్ కిషన్ గారండి. ఇంకా వర్ష బొల్లమ్మ గారికి ఈ సినిమాలో మంచి యాక్ట్రెస్గా మార్కులు పడిపోయాయండి. ఇకపోతే మా ఊరి భైరవకోన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ గారికి హిట్ వచ్చేసిందనే చెప్పుకోవాలండి. మా ఊరి భైరవకోన డీసెంట్ ఫిలిం, వన్ టైం వాచబుల్ ఫిలిం. ఖచ్చితంగా చూడండి, మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు. ఇది మా వీక్లీ ఇన్ఫో నుంచి వచ్చిన మా ఊరి భైరవకోన రివ్యూ. సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్ రెగ్యులర్గా చెప్పేవే, కానీ మీరు చేయాలండి.